హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 59. పిచ్చిది అని చిన్నగా తనలో తానే అనుకొని నవ్వుకుంటూ రిషికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత కొన్ని ఆఫీస్ విషయాలు మాట్లాడి ఇక భార్య రావడంతో కాల్ కట్ చేసేశాడు యశ్వంత్. ఎవరు ఫోన్లో? అడిగింది మిథున భర్త వైపు చూస్తూ. ఇంకెవరు, నీ సో కాల్డ్ అన్నగారు అన్నాడు యశ్వంత్. అన్నయ్య ఫోన్ చేశాడా? మరి నాకు ఇవ్వచ్చుగా, నేను మాట్లాడుతాను కదా. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడనే లేదు తెలుసా యష్, అంది మిథున. మనం రిటర్న్ వైజాగ్ వెళ్ళిన తర్వాత మీ అన్నయ్యతో కావాలంటే రోజంతా కూర్చొని మాట్లాడు, నేను కాదన్ను. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మీ ఆయన గురించి, మీ అన్నయ్య గురించి కాదు. అక్కడ మీ అన్నయ్యని చూసుకోవడానికి నా చెల్లి ఉందిలే అంటూ భార్యకి దగ్గరగా చేరుకున్నాడు యశ్వంత్. ఇదిగో, ఇప్పుడు నువ్వేమన్నా తింగరి వేషాలు వేస్తే అస్సలు బాగోదు. అసలే బయట తిరిగి వచ్చాము, బాగా అలసిపోయాను, ఇంకా పడుకోవాలి నేను, అంది మిథున. అంత సీన్ లేదు మేడం, మీరు అలసిపోయినా పులిసిపోయినా కూడా నాకు సంబంధం లేదు. ఎప్పుడో నా వాటా నాకు కావాలి అంటూ టవల్లోనే ఉన్న ఆమెని మంచం మీదకి చేర్చి పూర్తిగా ఆమె టవల్ని ఆమె నుంచి దూరం చేసి ఆమె మీదకి చేరిపోయాడు. యష్ నో అంటూ ఉంటే మరి కాస్త భార్యగా మత్తు ఆవహిస్తూ ఉంటే అస్సలు వదలను అన్నట్టు ఆమె వైపు చూస్తూ తన పని మొదలుపెట్టాడు యష్. అలా వారం రోజులు యశ్వంత్ చిలిపి పనులతో మిథున సిగ్గులతో హనీమూన్ కంప్లీట్ చేసుకొని తిరిగి వైజాగ్ రీచ్ అయిపోయారు. అమ్మయ్య, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బంగారం అన్నాడు రిషి. ఎందుకు బావగారు అంత హ్యాపీనెస్, అడిగింది మాయ భర్త కూర్చున్న చైర్లో వెనుక కూర్చొని రెండు చేతులు వేసి తల మీద తల పెడుతూ. ఎందుకు అని అడుగుతావేంటే, మీ అన్న వచ్చాడు అంటే నేనిప్పుడు చేస్తున్న వర్క్ సగం తగ్గిపోయినట్టే అన్నాడు రిషి. అబ్బో మంచిదేగా, అంది మాయా సడన్గా ఏదో విషయం గుర్తొచ్చినట్టు. అవునే మాయా, నాకు విషయం చెప్పు. మీ ఆర్యగాడున్నాడు కదా, వాడెవరినైనా ప్రేమిస్తున్నాడా అడిగాడు రిషి. తెలీదు బావా, ఎందుకలా అడుగుతున్నావు అడిగింది మాయా డౌట్గా. ఏం లేదే, ఇందాక ఆఫీస్ పని మీద వేరే మీటింగ్ కోసమని బయటికి వెళ్ళానా, అక్కడ నాకు బండి మీద ఆర్య ఒక అమ్మాయి కనిపించారు అన్నాడు రిషి. మేబీ ఫ్రెండ్స్ ఏమో బావా, అలా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు అడిగింది మాయా. అబ్బా, ఫ్రెండ్స్కి లవర్స్కి కూడా తేడా తెలియనంత ఎర్రి పప్పని అనుకుంటున్నావా? వాళ్ళున్న పొజిషన్, వాళ్ళ ఇక్కలు పక్కపక్కలు, వాళ్ళ టచ్చింగ్స్ ఏది కూడా వాళ్ళు ఫ్రెండ్స్ అన్నట్టు లేవు, రిలేషన్లో ఉన్నట్టే ఉన్నారు. అవునా, ఇంతకీ అమ్మాయి ఎవరు, ఎలా ఉంది, చూసావా నువ్వు తన్ని? లేదే బాబు, అది ఆ పిల్ల హెల్మెట్ పెట్టుకుని ఉంది, అందుకే తన ఫేస్ కనిపించలేదు. ఏమన్నా ఆర్యా గాడిని గుర్తుపట్టగలిగాను, అది కూడా వాడి బండి ఇంకా వాడి పర్సనాలిటీని బట్టి. ఏమో శౌర్య అన్నయ్య అయినా అయ్యుండొచ్చు కదా. లేదే, శౌర్య నేను అంతకుముందే మాట్లాడుకున్నాము, వాడేదో పని మీద ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. ఖచ్చితంగా శౌర్య అయ్యే ఛాన్స్ లేదు, అది ఆర్యానే అన్నాడు రిషి. అవునా, సరే నేను ఒకసారి ఆర్య అన్నయ్యతో మాట్లాడతాను. సరే, ఆ అమ్మాయి గురించి ముందే కనుక్కుంటే బాగుంటుంది కదా అన్నాడు రిషి. నేను మ్యాటర్ కనుక్కొని నీకు చెప్తా, నువ్వు యశ్వంత్ అన్నయ్య ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయండి. మంచిది అయితే నాకు చిన్న వదిన అయిపోతుంది, లేదు అంటే ఆర్యగాడి లైఫ్లో నుంచి పోతుంది, అంతే, సింపుల్, అంది మాయా. రాక్షసి అంటూ చేతులు పైకి ఎత్తి భార్య బుగ్గలు లాగాడు రిషి. సరే, ఇంకే ఆలోచనలు ఆపేసి పడుకో బావా అంటూ చెప్పడంతో. అదేంటి పడుకో అంటున్నావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? బావగారి స్పీడ్కి బ్రేక్స్ పడ్డాయి, ఒక 5 days తప్పదు అంటూ వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది మాయా. ఒసే పోనీ ఇక్కడే పడుకోవే, నేనేం చేయను అన్నాడు రిషి. వద్దు సార్, మళ్ళీ టెంప్ట్ అయిపోతే అంది మాయా. నేను మరీ అంత ఇది కాదులే అంటూ భార్యని మంచం మీద కూర్చోబెట్టి, కడుపు నొప్పిగా ఏమైనా ఉందా? లేదు బావా, నిద్ర వస్తుంది, పడుకుంటా. కడుపు నొప్పి ఉంటుంది కానీ రేపు ఎల్లుండి, అంది మాయా. సరే అయితే నేను రేపు ఎల్లుండి లీవ్ పెడతానైతే. ఎందుకు? ఏమీ అవసరం లేదు.
ఒక్కదానివే ఇంట్లో ఉంటావా? అది కూడా బాలేనప్పుడు ఏం అవసరం లేదు. నేను లీవ్ అప్లై చేస్తాను. భర్త ప్రేమకి మురిసిపోతూ తన నుదుటిన ముద్దు పెట్టింది మాయ. పడుకోవే అంటూ భార్యకి పడుకోబెట్టి జో కొట్టాడు రిషి. ఇక్కడ నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నారు యశ్వంత్ ఇంకా మిథున ఇద్దరు. కొడుకుని కోడల్ని లోపలికి ఆహ్వానించారు లక్ష్మి గారు దిష్టి తీసి. అమ్మా అంటూ రాగానే లక్ష్మి గారిని చుట్టుకుపోయి, ఎలా ఉన్నారమ్మా? ఇప్పుడు మీ ఆరోగ్యం అది ఎలా ఉంది? అంటూ ప్రేమగా కుశల ప్రశ్నలు వేసింది మిథున. అక్కడ ఉన్నప్పుడు కూడా రోజుకి 4 సార్లు అడిగేదానివి అన్నారు ఆవిడ చిరుకోపంగా. అదొక అలవాటంతే అంటూ నవ్వుతూ. ఇంతకీ నాన్నెక్కడా? అడిగింది మిథున చుట్టూ చూస్తూ. మాయాకి కొంచెం ఒంట్లో బాలేదంట. అందుకే రిషి ఆఫీస్‌కి హాలిడే పెట్టేశాడు. ఇంక నాన్న వెళ్లారు ఆఫీస్‌కి అన్నారు లక్ష్మి గారు. ఇక సియా కూడా అప్పుడే రావడంతో పలకరించి ఫ్రెష్ అవ్వడానికి రూమ్‌లోకి వెళ్ళిపోయారు. ఏంటి మేడం గారు రాగానే అప్పుడే కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టేశావా? అడిగాడు యశ్వంత్. అడగడం కూడా తప్పేనా? మనం భోజనం చేసిన తర్వాత రిషి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. మాయాకి బాలేదు అంట కదా! ఏమైందో ఏంటో అంటూ భర్తతో చెప్పడంతో, సరే సరే అలాగే వాళ్ళ కోసం చేసిన షాపింగ్ కూడా వాళ్ళకివ్వాలి కదా! లేదంటే మేడం గారికి నిద్ర పట్టదు అన్నాడు యశ్వంత్. అది కూడా నిజమే అనుకో అంటూ భర్తతో మాట్లాడుతూ భర్తని వాష్రూమ్కి పంపించేసి అతని డ్రెస్ తీసి పెట్టేసి అప్పుడు తను తన డ్రెస్ తీసుకొని లక్ష్మి గారు వాళ్ళ కోసం కొన్న గిఫ్ట్స్ అన్నీ బయటకి తీసి అన్నీ సెపరేట్ చేసి పెట్టింది. అప్పుడే బయటకు తీసేసావా దుకాణం మొత్తాన్ని? అడిగాడు యశ్వంత్ చిరుకోపంగా. ఎస్ ఎస్ మీరివి పట్టుకొని కిందకి వెళ్ళండి. నేను కూడా వచ్చేస్తాను 10 నిమిషాల్లో అంటూ తన డ్రెస్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. రాక్షసి అనుకుంటూ అక్కడి నుంచి భార్యకు కొన్న వస్తువులు అన్నీ పట్టుకొని కిందకి వచ్చాడు. ఇక మిథున కూడా గబగబా స్నానం చేసేసి కిందకి వచ్చి లక్ష్మి గారికి ప్రకాష్ గారికి కొన్నవి మొత్తం లక్ష్మి గారికి ఇచ్చేసి సియా కోసం కొన్న ఐటమ్స్ సియా చేతిలో పెట్టింది. లవ్ యు వదిన అంటూ వదిన బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్పింది సియా. ఇక లక్ష్మి గారు కొడుకు కోడలు ఇద్దరికి భోజనం పెట్టడంతో ఇద్దరూ తినేసి అప్పుడు రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తామని అక్కడికి బయలుదేరారు. ఇక్కడ ఆ రోజు మొత్తం కొంచెం కడుపు నొప్పితో ఉండటంతో భార్య పక్కనే ఉంటూ తనకి సేవలు చేసుకుంటూ ఉత్తమ భర్తగా తన డ్యూటీని నిర్వహిస్తూ ఉన్నాడు రిషి. ఇక సాయంత్రం అవుతూ ఉండగా ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసిన తనకి ఎదురుగా యశ్వంత్ మిథున కనిపించడంతో రండి రండి లోపలికి అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానించాడు రిషి. ఎరా చెల్లికి బాలేదంట ఏమైంది? అడిగాడు కొంచెం కంగారుగా. ఏం కాలేదురా నార్మల్గానే నిద్రలే అంటూ లోపలికి వెళ్ళి భార్యని నిద్రలేపి తీసుకొచ్చాడు. మాయా ఫేస్ మొత్తం మాడిపోయి కనిపించడంతో మాయా ఏమైంది చాలా వీక్గా అయిపోయా అడిగింది మిథున. ఆహా ప్రాబ్లం ఏం లేదు వదిన. సెకండ్ డే కొంచెం కడుపు నొప్పిగా ఉంది అంది మాయా. అవును కదా! ఈ టైంలో ఎక్కువ కడుపు నొప్పిగా ఉంటుంది కదా! మర్చిపోయాను నేను అంది మిథున. ఇక రిషి లోపలికి వెళ్ళి ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో ఇద్దరూ కాఫీ తాగుతూ మొత్తానికి పర్లేదు మంచి హస్బెండ్ అనిపించుకున్నావు. ఏమైనా తేడా జరుగుంటేనా? నా సంగతి నీకు పూర్తిగా తెలుసు కదా అన్నాడు యశ్వంత్. ఏంట్రా బెదిరిస్తున్నావా నన్ను? అడిగాడు రిషి డౌట్గా. అబ్బా బెదిరించడం లేదు బావా హెచ్చరిస్తున్నాను అన్నాడు యశ్వంత్. అన్నయ్య వీళ్ళ బెదిరించడాలు హెచ్చరించడానికి అర్థం కాదు. ఇవి అర్థం కావాలి అంటే మనం డిగ్రీ పిహెచ్డి లెవెల్ గ్రాడ్యుయేషన్స్ అయి ఉండాలి అంది మిథున. హా అదే అయితే నిజమేరా అంటూ చెల్లెలికి వంత పాడాడు రిషి. ఆ మాటకి అన్న చెల్లెళ్ళు ఇద్దరి వైపు కోపంగా చూశారు యశ్వంత్ ఇంకా మాయా ఇద్దరు. దీనికి ఇప్పటి వరకు కూర్చోడానికి ఓపిక లేదు కానీ నా వైపు సీరియస్గా చూడడానికి మాత్రం ఓపిక ఉంది అంటూ ఉక్రోషంగా మాట్లాడాడు రిషి. అన్నయ్య మనం మన ఇంటికి వెళ్ళిపోదాం రా నా వాల్యూ తెలియట్లేదు ఈ మనిషికి అంది మాయా.
ఆ మాటకి భార్య వైపు సూటిగా చూశాడు రిషి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.